సార్ ఇది ఎండి చెత్తలు లోడింగ్ చేసుకోవడానికి సకాలంలో మనుషులు దొరకని కారణంగా ఎండి చెత్తల ఇబ్బంది నుంచి అనుకున్న టైంలో ఎండి చెత్తలు లోడింగ్ చేసుకొని తెచ్చుకోవడానికి సెకండ్ హ్యాండ్లో బుల్ కొన్నారు సార్ కొంచెం సెకండ్ కాదు 7 lakh పెట్టుకున్నారు సార్ ఇది ఈ బుల్లు. రెండు సారు ఇదిగోండి, ఇది ఈ దానాలు ఈ ఎండు చెత్తలు ఎక్కడైనా సేకరించుకోవడానికి, రెండోది ఆడిన చెత్తలు గుడాంలో లోడ్ చేసుకోవడానికి ఈ బ్లోయర్ కూడా కొనడం జరిగింది సార్. ఇది మోటార్తో పనిచేస్తుంది, ట్రాక్టర్తో పనిచేస్తుంది అండి. అక్షరాల ₹1,00,000 పడింది సార్. ఇది పర్చేజ్ చేశారు. అప్పటి నుంచి ఖాళీగానే ఉంది సార్. ఈ సూపులు ఈ టీపులకి కూడా చాలా డబ్బులు అయిపోయినాయి సార్. 2 3 3 ఇది మొలాసిస్ లైసెన్స్ అప్లై చేసి మొలాసిస్ తెచ్చుకోవడం కోసం ఈ ట్యాంకింగ్ చేయించుకోవడం జరిగింది సార్. ఇది అప్పట్లో ఎంత అయిందో ఇప్పుడైతే ₹1,00,000 అవుతుందండి, తక్కువ. అప్పట్లోనే 60,000 ఎంత అయిందని చెప్పారు సార్. ఇప్పుడైతే నాకు తెలిసి ఒక 80,000 దాకా అవుతుంది సార్. ఇది ట్రాక్టర్ సార్దే. 2 ఇది సారు నేను కలిసి కొనుక్కున్నాం సార్. 2 సెకండ్ కొన్నాం సార్. 15,000 పడ్డది. సార్ ఏమో కొంచెం చిన్న సైజ్ చేయించుకున్నారు. ఇది ఎండు చెత్తలు దులుపుకునే ఇసుక దీంట్లో పోస్తే ఎండు చెత్తలు మనం అవతలని తిప్పుతూ ఉంటే మొత్తం రాలిపోయి కిందకు వచ్చేస్తుందండి మేత. నాకేమో 20,000 అయింది, సార్కేమో ఒక 8,000 10,000 సార్కి అయింది సార్. అంటే నాది 30,000 అయిందండి, సార్కేమో ఒక 20,000 అయింది. అయితే నాది సైజు ఇది కొంచెం ఎడల్పోయింది సైజు. ఇదంతా పెంచాను బాగా. సార్ కొంచెం తగ్గించి ఉన్నదాన్ని కొంచెం పెంచుకొని చేసుకోవడం జరిగింది సార్. ఇది దామా అప్పుడు ఫామ్ వేసేటప్పుడు వాటర్ స్టోరేజ్ అనేది ఇలాగా కింద పెట్టుకున్నారు సార్. ఇప్పుడు యానిమల్స్కి ఇదిగోండి వాటర్ వచ్చి ఇందులో పడుతుందండి. ఇందులో నుంచి వాటర్ మోటార్ వేసుకుంటే కావాల్సినప్పుడు సఫిషియెంట్గా యానిమల్స్కి వెళ్తుందండి. ఇది ఒకటి. ఈ షెడ్లో వాడుకోవడానికి ఇటువంటి గడంచెలు ఒక 4 చేయించారు సార్. ఇంకా మనం ఊరు బయట ఉంటాం, అది తెచ్చుకోలేమని చెప్పి. ఇది చిన్న ఫర్టిలైజర్ అండి, ₹70,000 అయింది సార్. ఇది చెన్నై నుంచి తెప్పించారు సార్. కొద్ది రోజులు పనిచేసింది, తర్వాత పక్కన పడేయడం జరిగింది సార్. ఇది ఎవరికైనా అమ్మేయచ్చు కదా అంటే మనకే పని చేయలేదు, ఎవరైనా తీసుకొని వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడాలి అని చెప్పడం జరిగింది సారు. తర్వాత ఇదిగోండి, ఇది చాఫ్ కటర్ సార్. ఇటే బ్రహ్మ ఈ పేరు చూపించి, ఇది మనకి హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నారు సార్. 50,000 ఎంతో పడ్డదండి. ఇది చాఫ్ కటర్ సార్. ఇది 3 ఫేస్ సింగిల్ ఫేస్ కరెంట్ తోటి రన్ అవుతుంది సార్. ఇది విశ్వకర్మ వాళ్ళది సార్. ఇది విశ్వకర్మ వాళ్ళది పర్చేజ్ చేశారండి. ఇది 2 lakhs అయింది సార్. మిక్సర్ సెట్ అండి. ఇదివరకు మన వీడియోస్లో కూడా చూపించాను కదా, మిక్సర్ సెట్ సార్. మ్యాథ్ ఇందులో పెట్టేసి మనకి సఫిషియెంట్గా కలుపుతుంది సార్. మిక్సర్ సెట్ అండి. ఇదేంటంటే మేతలో కలపడం కోసం తయారు చేయించారండి. వీటికి ఇది వర్కర్స్ ఉండడానికి ఈ రూమ్ కేటాయించారు సార్. వర్కర్స్ ఉండడం కోసం అని చెప్పి ఈ రూమ్ కేటాయించడం జరిగింది సార్. కేవలం వర్కర్స్ కోసమే, వాళ్ళకి శుభ్రంగా లేకపోతే ఉండరు కదండి, అందుకోసం ఈ రూము వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది సార్. తర్వాత ఈ కాట 15 టన్నులు ఎంతో వెయిట్గా వస్తుందండి. అప్పుడు సారు ఇవన్నీ చెప్పి చాలాసార్లు నవ్వుకోవడం జరిగింది సార్. మనకి చెయ్యాలి అనే స్పీడ్లో కొన్నామని చెప్పి ఇప్పటికి పనిచేస్తుందిలేండి కాట. ఈ కాట ఒకటి పర్చేజ్ చేశారండి. నెక్స్ట్ ఇలా చూపించామా, దీనికి కరెంటు ₹1,50,000 ఎంతో ఖర్చు పెట్టడం జరిగింది సార్. ఒక 2 కిలోమీటర్ల దూరం నుంచి సపరేట్గా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు సార్. అది కరెంటు మెయిన్ ఫార్మింగ్లో 2 విషయాలు కీలకంగా పనిచేస్తాయి సార్. ఒకటి కరెంటు, 2 నీళ్లు. ఈ 2 సాధించిన తర్వాత మనం ఫార్మింగ్లోకి వెళ్ళాలి సార్. ఇదండి, ఇది ఎండు చెత్తల స్టోరేజ్ కోసం పెట్టుకోవడం జరిగింది సార్. ఈ రూమ్ అనేది డ్రై ఫీడ్ ఆడుకొని ఇలాగా మనం
లాస్ట్ ఇయర్ 30 టన్నులు ఎండి చెత్త వానలో వదిలేస్తే ఎండి చెత్త మొత్తం పోయిందండి. పోవడం కోసం ఏం చేశారంటే ఇది డైరెక్ట్ ఎండాకాలమే ఆడేసి లోన పోసేసారు సార్. ఇది మొత్తం డ్రై మేతలు ఈ రకంగా స్టోరేజ్ పెట్టుకోవడం జరిగింది సార్. ఇదండి, దీనికోసం మీకు సపరేట్గా వీడియో తీశాను కదా సార్. ఇప్పుడు ఈ మిషను దీనికోసం మీకు సపరేట్గా ఒక వాయిస్ ఓవర్ ఇస్తాను, తీసాను, వీడియో ఉంది. ఇదేంటంటే దానాలు ఆడుకునే మిషను. డబ్బులు ఎలా వేస్ట్ అయినాయి అంటే కొన్ని చేసేవాళ్ళు మనకి కూడా కొంత తెలియకపోవటం ఇవన్నీ కూడా జరుగుతాయి సార్. స్టార్టింగ్ స్టేజ్లో గురుగారు ఇది మొక్కజొన్న ఆడుతుంది, ఎండి చెత్త ఆడుతుంది అని చేయించడం జరిగింది. ఇది సరిగ్గా ఇప్పుడు జనరేటర్ సెట్టింగ్ చేయించారు సార్. మళ్ళీ దీనికి ఇది డీజిల్ జనరేటర్ వేసుకొని దీంట్లో ఆడుతుంది సార్. ఇప్పుడు సారు మెయిన్ ఏంటంటే మీకు కనిపించింది మన వీడియోలో ఫర్టిలైజర్ కనిపిస్తుంది అండి, పాత వీడియోలో ఉంటుంది. ఫర్టిలైజరు ఏలూరులో సార్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉంది. ఈ ఫర్టిలైజరు ఇది చేసే పని అన్నీ నాకు చేయించిన మిషన్లో మొత్తం అన్నీ మల్టిపుల్గా పనిచేసే మిషన్ చేయించడం జరిగింది సార్. అది కూడా మన సారు అనుభవంతో సారు ఒక మాట్లాడి అన్నీ కూడా ఆయనే చేయించడం జరిగింది సార్. ఎందుకు ఇంత బాగా చెప్తున్నాం అంటే మనకి సహాయం చేసినటువంటి వాళ్ళ కోసం మనం సందర్భం వచ్చినప్పుడు కృతజ్ఞత భావం లేకపోతే మనిషిగా మనం గొప్పగా పరిణితి చెందినట్టు కాదు అని నా భావన సార్. మనం ఎవరి దగ్గరైనా సాయం పొందితే దాన్ని ఖచ్చితంగా చెప్పాలండి. కృతజ్ఞతా భావం అనే దానికోసమనే నేను చెప్తున్నాను సార్. ఈ మిషను ఇది ఫర్టిలైజరు. ఈ మిషన్ల పేరు చెప్పి ఒక తక్కువ 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారండి ఆయన. మిషనే 10 లక్షలు అంటున్నారు, తక్కువ 10 లక్షలు అండి ఫర్టిలైజరు. వీటన్నిటికీ నాకు 1,50,000 చేయించారు. దానివల్ల ఏంటంటే ఎంత డబ్బు సేవ్ అయింది. మళ్ళీ ఆ సార మిషను పొట్టాడి కింద పోస్తుంది, నా మిషను పొట్టాడి బ్లోయరు లోనికి వెళ్ళేటట్టు చేశారండి. షెడ్లో గొట్టం పెడితే షెడ్లోకి వెళ్ళిపోతుంది సార్ బ్లోయర్. ఇందుకోసం ఏంటంటే అనుభవం చాలా గొప్పది. మన దగ్గర డబ్బు ఉంటుంది, డబ్బు కంటే అనుభవం చాలా గొప్పది. ఏ పని చేసేటప్పుడైనా అనుభవం ఉన్న వ్యక్తుల దగ్గర మనం సంప్రదించి ఆ పనిలో మనం నైపుణ్యం తెలుసుకున్న తర్వాత మాత్రమే చేయాలనేది నా భావన సార్. థ్యాంక్స్ అండి, శ్రీనివాస్.